ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ ఫేవరెట్ బాయ్ ఏంటి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే కంటెంట్ ఏంటంటే ఫన్నీ విత్ ఫ్రెండ్స్ ఇన్ క్రికెట్. ఈరోజు మనం చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన ఆడే బ్యాట్స్మెన్ మాత్రం ఎలా కొడతాడో తెలుసా మీకు? 6 బాళ్ళకి 6 సిక్స్లు కొట్టిన యువరాజ్ సింగ్ ఒక లెక్క అయితే, ఇక్కడ 6 బాల్కి 6 డాట్లు పెట్టేవి జానీ ఒక లెక్క. స్టార్ట్. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు మన ఇంటర్నేషనల్ బౌలర్ వస్తున్నాడు మిస్టర్ విజయ్ కుమార్ అని కొట్టాడు, బయటికి వెళ్ళిపోయింది బ్యాక్ 4. స్టార్ట్. మీరు ఇంటర్నేషనల్ లో భువనేశ్వర్ స్వింగ్ కు కింగ్ అయిన భువనేశ్వర్ కుమార్ ని చూస్తుంటారు. ఇక్కడ ఎవరున్నారో తెలుసా మీకు? అద్దుగద్దుగా వస్తున్నాడు భయంకరుడు, కొట్టాడు, దొరికిపోయాడు బ్యాట్స్మెన్, ఇంటర్నేషనల్ బ్యాట్స్మెన్, ది వన్ అండ్ ఓన్లీ కోహ్లీ ఫ్యాన్. చూడండి బాల్ వేసాడు, కొట్టాడు, కానీ ఏళ్ళు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మనం వెళ్ళి బౌలర్ స్పందన తెలుసుకుందాం. బౌలర్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు వికెట్ తీసినందుకు? గిల్టీ ఫీలింగ్ ఓకేనా? మీకు స్పందన చెప్పండి సార్. ఇతను బౌలింగ్ చేసిన అతను చాలా ఫీల్ అయిపోతున్నాడు వికెట్ తీసినట్టు. మీరేమనుకుంటున్నారు? వాడు పిల్ల బౌలర్ అంటున్నాడు. అయ్యా, ఈ బాల్ మాత్రం 6 కొట్టాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇంకో బౌలర్ వచ్చినారు, వేసారు, కానీ టచ్ చేయలేకపోయారు మన ఇంటర్నేషనల్ బ్యాట్స్మెన్. మరి ఏం చేద్దాం మీరే కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చాలా మంది బ్యాట్స్మెన్స్ కనిపిస్తున్నారు. ఇక్కడ చాలా మంది క్రికెట్ ఆడుతున్నారు. ఈ గ్రౌండ్ లో ఈ రోజు మండే కాబట్టి ఇలా ఉంది. అదే ఫ్రైడే కానీ సాటర్డే కానీ సండే కానీ ఉంటే ఎవరు మీకు ఉసుక రాలినా కనిపించినంత పీపుల్స్ ఉన్నారు ఇక్కడ. మీరు ఒకళ్ళు ఆడుకోవాలనుకుంటే ఆడుకోవడానికి రావచ్చు. ఇక్కడ నెక్సెస్ వెనకాలం ఒక గ్రౌండ్ ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే జరా కుర్రోళ్ళు లేరు, పిల్లలు లేరు, పెద్దోళ్ళు అందరూ క్రికెట్ ఆడడానికి వచ్చేవాళ్ళే. నేను ఇక్కడ చూస్తుంటే మన ఇంటర్నేషనల్ బ్యాట్స్మెన్ మాత్రం ఉంటాడు. చెప్పాను కదా మీకు, ఇతను ఎలాంటి వాడు అంటే, చిన్నప్పుడు మనం అప్ప పక్కన పడుకుంటాం, పెద్ద అయ్యాక పిల్లో పక్కన పడుకుంటాం, పెళ్ళైన తర్వాత పెళ్ళం పక్కన పడుకుంటాం. కానీ ఇన్బిట్వీన్ దీని మధ్యలో ఇతను బ్యాట్ పక్కనే పడుకుంటాడు, బ్యాట్తోనే సంసారం చేస్తాడు మన దగ్గర. ఇతను మీరు చూస్తున్నారా? చూడండి, కావాలంటే మీకు జూమ్ అవుట్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. ఇతను ఎలాంటిదంటే, ఇప్పుడు మన పిల్లలకి అనుకుంటూ పెడితే పిల్లలు మనకు అడిగినా కానీ ఎవరు చూసారా? ఇతను అలాంటి అతనే కొన్నాళ్ళే బ్యాట్, అతను కానీ ఎవరికి ఇవ్వడు. ఎవరు అడిగిన ఎవరు, ఈవెన్ నేను అడిగిన ఎవరు. ఓకేనా? మీరైతే ఇతను బాగా గుర్తుపెట్టుకోండి. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉంటే కామెంట్ చేయండి. ఇతను బ్యాటింగ్ తప్ప బౌలింగ్ చేయలేడండి. మీకు ఎల్లో టీ షర్ట్లు కనిపిస్తున్నాడు. సో అతను బౌలింగ్ తప్ప బ్యాటింగ్ చేయలేడు. ఐ మీన్ బ్యాటింగ్ అంటే మీరు ఏదనుకుంటారేమో, ఇది మన క్రికెట్ బ్యాటింగ్ అసలు చేయలేడు, అతనికి రాదు. లెగ్కి వేస్తే అది, లెగ్కి వేస్తే ఇది అంటూ ఉంటారండి, అంతే. చూడండి, ప్రతి ఒక్కరు క్రికెట్ ఆడడానికి వచ్చేవాళ్ళు. మీరు కూడా రావచ్చు, ఆడుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. చెప్పాను కదా. బ్యాటింగ్ వచ్చి బౌలింగ్, బ్యాటింగ్ ఆల్రౌండర్. చూసుకున్నట్టు ఇందాక మనకి చెప్పారు మనకు బ్యాటింగ్ కావాలని. చూడండి బాల్ ఎలా ఉంటుంది. మా ఊర్లో MS ధోని అంటాం. కోహ్లీ ఫ్యాన్స్ కోహ్లీ ఫ్యాన్ కాదు ఫ్రెండ్స్, హైదరాబాద్ తల, బెంగళూరు కాళ్ళు అంటాం. మనం బెంగళూరు తల ఫ్రెండ్స్, బెంగళూరు. ఫ్రెండ్ బాల్ ఎట్లా కొట్టాను, మనం కొడితే ఓవర్లతో 6లే. మన స్పందన కూడా తెలుసుకో విజయ్ గారు. అరే నీ స్పందన కావాలంట అడిగన్న